హలో అండి, చూస్తున్నారు కదా జీరా రైస్, లెమన్ రైస్. ఇవే కాకుండా ఇంకా 4 రకాల రైస్ ఐటమ్స్ కోసం మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు, బయట ఫుడ్ మనకు నచ్చినప్పుడు, ఎక్కువ రోజులు అక్కడ స్టే చేయాల్సి వచ్చినప్పుడు, కాశీ లాంటి ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు ఉంటాం కదా, అలాంటి టైంలో మనకు బయట ఫుడ్ తినలేం కదా. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండాలంటే ఇలాంటివి మీరు ట్రై చేయండి, చాలా ఉపయోగపడుతుంది. దీనికి పెద్ద పని కూడా కాదు, సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. దానికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు, పసుపు, ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయ్యాక దాన్ని చల్లార్చుకొని ఒక బాటిల్లో వేసుకోవాలి. ఆ బాటిల్కి క్యాప్ థ్రెడ్ తిప్పడానికి ఉంటే, థ్రెడ్స్ ఉంటే దానికి లీక్ కాకుండా, ఆయిల్ కూడా లీక్ కాకుండా బాగుంటుంది. అలాంటి దాంట్లో క్యారీ చేయడానికి కూడా మీకు ఏ ప్రాబ్లం లేకుండా తీసుకెళ్ళొచ్చు. దాన్ని 4-5 రకాల రైస్ ఐటమ్స్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లెమన్ రైస్ ఒకటి వండేసుకున్నారనుకోండి, లెమన్ కొద్దిగా పులుసు ఉంటే చింతపండుతో పులిహోర చేసుకోవచ్చు. ఇంకా జీలకర్ర, మిరియాలు కలిపి కచ్చపచ్చగా దంచి పౌడర్ చేసుకున్నారనుకోండి, జీరా రైస్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా నేను మా ఛానల్లో రెడీమేడ్ ఉప్మా మిక్స్ కూడా చూపించాను, అది కూడా చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి. దాని లింక్ కూడా ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ.